పాలక వర్గాల దోపిడీ విధానాలకు మతోన్మాద ఫాసిస్ట్ ధోరణులకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం చైతన్యం కావాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ బైరెడ్డి సతీష్ అన్నారు. శాస్త్రీయ విద్య సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు. పీడీఎస్యు 16వ జిల్లా మహాసభలను మహబూబానగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్&బి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ కళాభవన్ వరకు విద్యార్థి ప్రదర్శన జరిగింది. బీజేపీ ప్రభుత్వం విద్యను మూఢ విశ్వాసాలకు కేంద్రంగా మారుస్తోందని బైరెడ్డి సతీష్ అన్నారు. విద్యలో కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడి జార్జ్ రెడ్డి లాంటి సైంటిఫిక్ నేతలుగా విద్యార్థులు ఎదగాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లా 16వ మహాసభ సందర్భంగా వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మహాసభ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారాన్నించాలని మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని ఈ మహాసభ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ఈ నేటికి కాలయాపన చేస్తూ యజమాన్యాలను బెదిరించేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొని వస్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా విద్యార్థులు గాని యజమాన్యాలు గాని రోడ్లు ఎక్కలేనటువంటి ఈ 10 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో యజమాన్యాలు సైతం రోడ్లెక్కి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నినాదించడం అంటే ఆయన విద్యారంగం పట్ల ఇచ్చినటువంటి చిత్తశుద్ధి ఏంటనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. మహబూబ్నగర్ జిల్లా ఇవాళ పీడీఎస్యు సభలు జరుగుతున్నాయి. పీడీఎస్యు అనగానే ఒక 50 ఏళ్ల చరిత్ర మనకు గుర్తొస్తుంది. జార్జ్ రెడ్డి జంపాల యొక్క త్యాగాలు, ఆ తర్వాత శాస్త్రీయ విద్యా విధానం కోసం మనుషులందరికీ సమాన స్వేచ్ఛ, సమాన హక్కులు, సమాన ప్రసక్తి అనేటటువంటి లక్ష్యాల కోసం పోరాడుతున్న సంస్థలుగా, ప్రజల్లోకి వెళ్లి నిరంతరం ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి విద్యార్థి సంస్థలుగా, విద్యార్థులతో నిరంతరం మమేకమవుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేటటువంటి సంఘంగా పీడీఎస్యు పేరంతా కూడా అందరికీ తెలిసినటువంటి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రైవేటీకరణ, కమర్షియలైజేషన్, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం అయితే పాఠ్యాంశాలు, సైన్స్ పాఠ్యాంశాలలో ప్రధానంగా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేటటువంటి మూలకాల ఆవర్తన పట్టికలు, మొఘళ్ల చరిత్ర లాంటి వాటిని తొలగిస్తూ కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి అంశాలను లేదా ఒక మతానికి సంబంధించినటువంటి కుక్కిటి పురాణాలను ఒక సైన్స్ గా చరిత్రగా ప్రచారం చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి డిస్టార్షన్ ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ పీడీఎస్యు సభలు